ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో వర్షం పడడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు చెట్ల కొమ్మలు విరిగిపోయాయి, కాయలు నేలరాలాయి. గాలివానకు రాలిన మామిడి కాయలకు ధర రాదని, దీంతో లక్షల్లో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. జిల్లాలో పంట నష్టానికి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. మామిడి తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ అనేక వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తూ ఉంటారు రైతులు. కానీ ప్రతి సంవత్సరం కురిసే అకాల వర్షాలు ఇక్కడి మ్యాంగో రైతులను తీవ్ర నష్టాలకు గురి చేస్తున్నాయి. నిన్న కూడా పెద్ద ఎత్తున గాలి దుమారంతో వర్షంతో కురిసిన వర్షానికి మామిడికాయలన్నీ నేలరాలాయి. ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లా సదాశివపల్లి గ్రామం దగ్గర ఉన్న ఒక మామిడి తోటలో ఉన్నాం. ఈ మామిడి తోటలో కాయలన్నీ కూడా ఎట్లా నేలరాలిపోయినాయో చూడొచ్చు. మనకు ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా మొత్తం కాయలన్నీ రాలిపోయి కొమ్మలు ఒకదానికొకటి తలిగి ఇట్లా పగిలిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లా మనకు చూస్తూ కనుక పోతే ఎక్కడ చూసినా కూడా మండలుగా వడ్లు ఆరబోసినంత పెద్ద స్థాయిలో నష్టం కలిగింది. ఈ మనోహర్కు సంబంధించిన ఈ తోటలో ప్రతి సంవత్సరం ఇట్లాంటి నష్టాలు కలుగుతూ ఉన్నాయి. ఈసారి జరిగిన నష్టాన్ని గురించి రైతు మనతో పాటున్నారు, మనం మాట్లాడిద్దాం. సరే, ఎట్లా ఎన్ని కాయలు రాలి ఉంటాయి, ఎంత నష్టం జరిగింది మీకు? దాదాపు ఒక 4 టన్నులు 5 టన్నులు రాలిపోయినాయండి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. హార్టికల్చర్ వాళ్ళు ఏమో ఎంకరేజ్ చేస్తారు, తోటలు పెట్టండి, ఉద్యానవనాలు పెట్టండి, అది పెట్టండి అని. వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఇటు ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు కోఆపరేట్, గవర్నమెంట్ కూడా ఏది. ఇప్పటికి ఇది 4వ సారి నాకు 4 టైమ్స్ అయింది అంటే డ్రాపింగ్ వర్షాలతోటి దాంతో. ఓకే, ఇప్పుడు నిన్న వచ్చిన వర్షానికి ఎంత నష్టం జరిగి ఉంటుంది సార్ మీకు? దాదాపు ఇప్పుడు 2 లక్షల వరకు సరుకు నష్టపోయినట్టే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం. ఈ సీజన్లో ఒకసారి తెంపారా కాయలు? ఇప్పటివరకు తెంపలేదు నేను. ఇప్పటివరకు రేపు కోసేద్దాం అనుకున్నాం. సో నిన్న ఇది జరిగింది. యాక్చువల్గా మ్యాంగో రైతుల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏం పథకాలు ఇస్తుంది? ఇప్పుడు మరి ఇట్లాంటి నష్టం జరిగినప్పుడు మీకు పరిహారం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ ఇవ్వలేదు. గత 10 సంవత్సరాలకి నేను చూస్తున్నాను. ఆ 10 సంవత్సరాలకు ముందు ఒకసారి ఏదో డ్రాప్ అయిందని చెప్పి ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అయితే 10 సంవత్సరాలకి ఒక 1 రూపీ కూడా ఇప్పటివరకు మాకు ఎవరికి ఆర్థిక సాయం చేయలేదు. సో ఇన్సూరెన్స్ చేసినా కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా మాకు మానకొండూరు మండలం వెదర్ రిపోర్ట్లో రాలేదు కాబట్టి మేము ఏమని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తించిన రోజులు ఉన్నాయి. అంటే వాళ్ళ క్రైటీరియా ఏంటి? కాయలు రావాలని చూడడం లేదు, ఓన్లీ వాతావరణం చూస్తారా వాళ్ళు? మాకు వాతావరణ రిపోర్ట్లో రావాలని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు అంటారు. గవర్నమెంట్ ఏమో అసలు ఇప్పటివరకు హార్టికల్చర్లో మీ తోటలు రాలిపోయినాయి అని ఏ రోజు అడిగింది లేదు వాళ్ళు వచ్చి. సో మేము ఏమన్నా ఫోన్ చేసి అడిగితే చెప్పాలండి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాకు మెసేజ్ వస్తే మానకొండ మండలం కలెక్టర్ గారికి వెళ్ళి ఆర్డర్ వస్తే మేము వచ్చి చూస్తామండి అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు రారు, వీళ్ళు రారు. మొత్తం మీద పెట్టిన పంట నష్టం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు జరుగుతుంది. ఇప్పుడు రాలిన కాయలు దాదాపు ఒక 20% దాకా రాలి ఉంటాయి. ఇంకా 4-5 రోజులు మళ్ళీ వానలు ఉన్నాయి అనుకుంటారు. ఏం తోటలు ఏమైనా మిగిలే అవకాశం ఉందా? ఇక ఏం మిగులుతాయి సార్? ఇక మిగిలే కదా, ఒక కాయ కూడా మిగిలది, మొత్తం డ్రాప్ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ రోజు కోద్దామన్నా కూడా ఇది తీసుకొని ఇప్పుడు తోట కోపించి తీసుకెళ్ళినా కూడా రాలిన కాయలు అని చెప్పి రేట్ కూడా పెట్టరు వాళ్ళు మార్కెట్లో. ఇప్పుడు ఇట్లా పగిలిపోయినాయి కదా సార్, వీటి పరిస్థితి ఏం చేస్తారు? వీటి బయట పడేయడం, ఇవి బయట పడేయడం. మిగతా కొంతమంది రైతులు కూడా ఉన్నారు. తర్వాత మిగతా పంటలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా కుప్పలు తెప్పలుగా రాలిపోయినాయి. మీరేమి పంటలు వేసిరే? మేము వరి వేసినాం అన్న ఎక్కువ. ప్రస్తుతానికి వరి కోతలు అయితే దగ్గర పడ్డాయి. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ రైతులు దానివల్ల కూడా నష్టపోయినట్టే. గాలివానకు వరి నేల కొరగడం, వడ్లు రాలడం, ఇవన్నీ జరిగి రైతు దానివల్ల కూడా నష్టపోతాడు. ఓకే, కళ్ళాలలో పోసిన వడ్ల పరిస్థితి? కళ్ళాలలో వడ్లు మొత్తం తడిచినాయండి. అవి మళ్ళీ ఆరబెట్టాలి చేయాలంటే గవర్నమెంట్ కూడా కొంటా ఉంటుందో తడిచిన వడ్లు మాకు వద్దనే అవకాశం ఉండవచ్చు. పెరిగి కొంటే కొనవచ్చు. కాకపోతే తడిచినవి ఆరబెట్టడం కష్టమవుతుంది. మళ్ళీ అంటే ఎండబెట్టుడు, మళ్ళీ ఆరవసరు, దాన్ని రిటర్న్ 2-3 సార్లు పోయాలి. బాగా తడిచిన వడ్లు తొందరగా ఎండవు. కళ్ళాల కూడా ప్రాబ్లం ఉన్నది. రైతుకి ఎట్లా పెట్టినా రైతుకు నష్టమే. పెద్ద మనిషి, నువ్వేం చేస్తావు ఇక్కడ? ఏంది ఎప్పుడు రాలినా ఇవన్నీ కాయలు? నిన్న మధ్యాహ్నం 3కి రాలినాయి. ఎన్ని కాయలు రాలి ఉంటాయి మొత్తం? మంచిగానే రాలుతాయి. 2 టన్నులు 3 టన్నులు అవుతాయి. 2-3 టన్నులు అవుతాయి. ఇప్పుడు గాలి దుమారం ఏం నష్టం జరిగింది మీ ఊర్లో? మా ఊళ్ళో అయితే ఇప్పటి వరకు కాయల నష్టం, వరి నష్టం కూడా జరిగింది. కోతరగాలే. మ్యాంగో అనేది మనకు చాలా మధుర ఫలంగా పేరుంది. మనకు మ్యాంగో రైతులకు సంబంధించి అటు జగిత్యాల జిల్లాలో అయితే దాదాపు 1000 ఎకరాల్లో పంటలు పండిస్తూ ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం ఈ మార్కెట్ మాయాజాలం కావచ్చు, దళారుల బెడదతోటి రేట్లు తగ్గడం కావచ్చు, ఇట్లాంటి ప్రకృతి విపత్తులతోటి జరిగే నష్టాలు కావచ్చు, ఏటా మ్యాంగో రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. దీంతో చాలామంది రైతులు మామిడి తోటలు తీసేసి మామూలు సాగు వైపు మళ్ళీ వెళ్తున్నారు. 100 ఎకరాలు ఇప్పటికే జగిత్యాల జిల్లాలో మామిడి తోటలు కట్ చేసేసి మళ్ళీ పొలం లాంటి పంటల వైపు వెళ్తూ ఉన్నారు. ఇట్లాంటి నష్టం కనుక జరిగితే జగిత్యాల కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇక్కడి మామిడి అంటే చాలా చోట్ల ఫేమస్. దుబాయ్ లాంటి
బయట దేశాలకు కూడా ఇక్కడ మామిడికాయలు తీసుకెళ్తూ ఉంటారు. జగిత్యాల మామిడి అంటే అంత ఒక బ్రాండెడ్గా ఉండేది. కానీ ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగి ప్రభుత్వాలు కనుక ఆదుకోకపోతే పూర్తిగా ఈ జగిత్యాల మామిడి కావచ్చు, కరీంనగర్ మామిడి కావచ్చు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు లాంటివి జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవడం, తర్వాత వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రోత్సహించడం చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.